హై రివార్డ్ కోసం ఎక్కువ రిస్క్ తీసుకొని మీ క్యాపిటల్ని పోగొట్టుకోకండి అని ఎప్పుడు నేనే చెప్తుంటాను. కానీ ఇప్పుడు నేనే వచ్చి మీ క్యాపిటల్ని మీరు డబుల్ ఎలా చేసుకోవాలో చెప్పనా? ఇది మీకు వచ్చిందనంటే లాటరీ తగిలినట్టే. మీరు ఏది చూడకుండా బ్లైండెడ్గా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసినా చాలు మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మీ అందరికీ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది కదా, అదే ఐపీఓ. లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం చూసుకుంటే ఈ ఐపీఓ క్రేజ్ డిమాండ్ పెరుగుతూనే ఉంది అండ్ చాలా కంపెనీస్ కూడా వాళ్ళ ఐపీఓస్ని లాంచ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ ఇయర్ వచ్చిన ఐడియా ఫోర్జ్ ఐపీఓ అవ్వచ్చు, లేదంటే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ ఐపీఓ అవ్వచ్చు, లిస్టింగ్ డే రోజే 90% ప్రాఫిట్ అనేది ఇచ్చాయి. అండ్ అంతేకాకుండా నెట్ వెబ్ ఐపీఓ చూసుకున్నా కూడా 80% ప్రాఫిట్ లిస్టింగ్ డే రోజు వచ్చాయి. అంటే మీరు ఐపీఓ అప్లై చేసిన 3 డేస్లో మీ క్యాపిటల్ అనేది డబుల్ అయిపోయింది. సింగిల్ డేలో మనకు అంత రిటర్న్స్ వచ్చే కెపాసిటీ ఐపీఓస్లో ఉంటుంది కాబట్టి మనం దీనికి అట్రాక్ట్ అవుతున్నాం. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కళ్ళు మూసుకొని అన్ని ఐపీఓస్కి లెఫ్ట్ రైట్ సెంటర్గా అప్లై చేసుకుంటూ పోతున్నాం. కానీ దీనికి ఆపోజిట్ సైడ్లో ఉదయ్ శివకుమార్ ఇన్ఫ్రా ఐపీఓ అవ్వచ్చు, లేదా ఆవ్లాన్ ఐపీఓ అవ్వచ్చు, ఇది లిస్టింగ్ డే రోజు 10% లాసెస్తో లిస్ట్ అయ్యాయి. సో ఒక ఐపీఓకి అప్లై చేసిన తర్వాత లిస్టింగ్ డే రోజు నెగటివ్గా లిస్ట్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, నెగటివ్గా లిస్ట్ అయ్యి కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, పాజిటివ్గా లిస్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ పాజిటివ్గా లిస్ట్ అయ్యి కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇలా ఇన్ని సినారియోస్లో ఒక ఐపీఓ ప్లేఅవుట్ అవ్వచ్చు కాబట్టి సో మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూడాలా లేదా ఇన్వెస్టింగ్ టర్మ్స్లో చూడాలా? సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ఏం పారామీటర్స్ చూడాలి, ఇన్వెస్టింగ్ కోసం అయితే ఏం పారామీటర్స్ చూడాలి, అండ్ ఇంకా ఇంపార్టెంట్గా ఈ ఐపీఓ అనేది లాట్ సిస్టంలో ఉంటుంది అండ్ అలొకేషన్ అనేది ర్యాండమ్గా లాటరీ బేసిస్లో ఉంటుంది అని చెప్తారు. సో ఈ అలొకేషన్ అవ్వచ్చు, ఈ అలాట్మెంట్ ఎలా అవుతుంది, అండ్ ఇంకొక ఇంపార్టెంట్గా అసలు బేసిక్గా ఈ ఐపీఓ అంటే ఏంటి అన్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూసిన మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ అసలు మనం బేసిక్గా ఐపీఓ అంటే ఏంటి, కంపెనీస్ ఐపీఓకి ఎందుకు వెళ్తాయి, రీజన్స్ ఏంటి, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దీని మీద మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న టైం స్టాంప్కి వెళ్ళిపోండి. సపోజ్ ఒక కంపెనీ ఏ ఉంది, ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, అంతా బాగుంది, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని గ్రో చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ సిటీ నుంచి వేరే సిటీ అవ్వచ్చు, ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి అవ్వచ్చు, ఇవన్నిటి కోసము క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఆ క్యాపిటల్ని రేస్ చేయడానికి అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఉండొచ్చు, ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి క్యాపిటల్ యూజ్ అవుతుంది కదా, దానికోసం అయి ఉండొచ్చు. లేదా ఈ కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు ఎవరైతే ఎర్లీ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎర్లీ ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఎగ్జిట్ ఇవ్వడానికి రీజన్ అవ్వచ్చు. లేదా కంపెనీ ఏదైనా ట్రబుల్లో ఉండి వాళ్ళకి లోన్స్ కానీ బ్యాడ్ డెట్స్ కానీ ఉంటే వాటిని రీపే చేయడానికి కూడా మన దగ్గర నుంచి, జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ అనేది రేస్ చేస్తారు వాళ్ళు ఇవన్నీ నీడ్స్ కోసము. అండ్ ఈ డబ్బుల్ని రేస్ చేసే ప్రాసెస్కే కంపెనీస్ అనేది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేస్తాయి మన అందరం ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు కంపెనీస్ ఈ ఐపీఓని తీసుకొచ్చిన తర్వాత ఈ ఐపీఓస్కి మీరు, నేను, మనతో పాటు చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. సో ఈ అందరి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బేసిక్గా 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. ఒకటేమో క్యూఐబి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్. సెకండ్ వచ్చేసి ఎన్ఐఐ, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. వీళ్ళు హెచ్ఎన్ఐస్ అవ్వచ్చు, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, లేదా ఎన్ఆర్ఐస్ కూడా అవ్వచ్చు. ఎవరైతే 2 lakh కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈ ఐపీఓలో పెడతారో వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి రీటైలర్స్, మనందరం ఆ కేటగిరీలోకి వస్తాము. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ 2 lakhs కంటే తక్కువ చేస్తారో వాళ్ళు ఈ రీటైలర్స్ కేటగిరీలోకి అనేది వస్తారు. సో కంపెనీస్ ఈ ఐపీఓని రిలీజ్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని జనరల్ పబ్లిక్కి రిలీజ్ అనేది చేస్తారు. అండ్ ఈ ఎగ్జాంపుల్లో సపోజ్ ఈ కంపెనీ ఏ అనేది ఐపీఓ త్రూ 100 షేర్స్ని జనరల్ పబ్లిక్కి రిలీజ్ చేసింది అనుకుంటే, ఈ 100 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ 3 కేటగిరీస్లో ఈక్వల్గా డివైడ్ అవుతాయా, ఎవరికి ఏదైనా ఎక్కువ ఉంటుందా, రిజర్వేషన్ ఉంటుందా, ఏదైనా కోటా ఉంటుందా? వీడియో పాజ్ చేయండి, నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో దీంట్లో కూడా రిజర్వేషన్ కోటా సిస్టమ్ అనేది నడుస్తుంది. సో ఎవరైతే ఈ క్యూఐబీస్ ఉన్నారో, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ 50% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎన్ఐఐ, ఎవరైతే ఉన్నారో హెచ్ఎన్ఐస్ అవ్వచ్చు, ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, ఎవరైతే 2 lakh కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి 15% కోటా ఉంటుంది. అండ్ మిగిలిన 35% ఏమో మన రీటైలర్స్ కోసం రిజర్వ్ అయ్యి ఉంటుంది. అంటే కంపెనీ రిలీజ్ చేసిన 100 షేర్స్లో 50 షేర్స్ ఏమో ఈ ఇన్స్టిట్యూషన్స్కి, 15 షేర్స్ ఏమో హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి, ఎవరైతే 2 lakh కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారో, అండ్ మిగిలిన 35 షేర్స్ మన రీటైలర్స్కి, ఎవరైతే 2 lakh కంటే తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అలోకేట్ అనేది అయిపోతాయి. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్కి 50 షేర్స్ రిజర్వ్ అయి ఉన్నాయని అనుకున్నాం కదా, కానీ
అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి 150 షేర్స్ కోసం కనుక అప్లై చేస్తే సప్లై 50 ఉంది, బట్ డిమాండ్ 150 ఉంది. కాబట్టి మనకి ఇది ఓవర్ సబ్స్క్రైబ్ లేదా 3x ఓవర్ సబ్స్క్రైబ్డ్ అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా, అది ఇందుకే అవుతుంది. 50 కంటే 153 టైమ్స్ ఉంది కాబట్టి 3x ఓవర్ సబ్స్క్రైబ్డ్ అనేసి అంటారు. అండ్ సిమిలర్ వేలో మన రీటైలర్స్కి ఎంత 35 షేర్సే ఉన్నాయి, కానీ సపోజ్ 90, 100, 120 షేర్స్కి కనుక డిమాండ్ ఉంటే అప్పుడు ఈ రీటైలర్ కోటా కూడా 3x 4x ఓవర్ సబ్స్క్రైబ్డ్ అనేది అవుతుంది. అండ్ సిమిలర్ వేలో ఇన్స్టిట్యూషన్స్లో 50 షేర్స్ రిజర్వ్ చేశారు, కానీ ఓన్లీ 25 మందే రిజర్వ్ చేసుకొని 25 మందే అప్లై చేసుకుంటున్నారు అనుకుంటే ఇది అండర్ సబ్స్క్రైబ్డ్ అనేసి కూడా అంటూ ఉంటారు. అండ్ మనం యాజ్ అ ఇన్వెస్టర్, మనం యాజ్ అ ఐపీఓ ఇన్వెస్టర్ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనము ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఐపీఓస్కే వెళ్ళాలి. సో ఎంత ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఉంటే అంత మంచిది, అది ఒక థంబ్ రూల్గా మీరు గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర బెటర్ టీమ్ ఉంటుంది, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బెటర్ నాలెడ్జ్ ఉంటుంది, బెటర్ ఇన్సైట్స్ ఉంటాయి. కాబట్టి ఒక ఐపీఓ లేదా ఒక కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదా వాళ్ళు బెటర్గా అనలైజ్ చేయగలుగుతారు. కాబట్టి మన రీటైలర్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ని పక్కన పెట్టి ఇన్స్టిట్యూషనల్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉన్న లాంటి ఐపీఓస్లోనే మనం అప్లై చేసుకుంటే బెటర్. అండ్ ఇలా ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయినప్పుడే ఐపీఓస్ అలొకేషన్ అనేది లాటరీ సిస్టంలో నడుస్తుంది. అంటే మనకి 50 షేర్సే అవైలబుల్ ఉన్నాయి, కానీ డిమాండ్ ఏమో 150 షేర్స్ ఉంది. అంటే 1:3 రేషియోలో ఉంది. కాబట్టి ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళకే ఐపీఓ అనేది అలొకేట్ అవుతుంది. అది కంప్లీట్గా ర్యాండమ్గా సిస్టమ్ పిక్ చేస్తుంది. దీంట్లో ఎవరు ఇంటర్వ్యూన్ అవ్వలేరు, ఏది చేయలేరు. జస్ట్ సిస్టమ్ ర్యాండమ్గా లాటరీ సిస్టంలో ప్రతి ముగ్గురులో ఒకరికి ఐపీఓ అనేది అలాట్మెంట్ ఇచ్చేస్తుంది. అండ్ ఐపీఓ అప్లై చేసే ముందర మీరు అందరూ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 50 షేర్స్ అవైలబుల్ ఉన్నాయి అని అనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షేర్గా 150 మెంబర్స్ అప్లై చేస్తుంటే ముగ్గురులో ఒకరికి షేర్ వెళ్తుంది అని చెప్తున్నాను కదా. కానీ యాక్చువల్గా రియల్ టైంలో మనకి రియల్ వరల్డ్లో ఐపీఓస్ అనేవి లాట్ సిస్టంలో వర్కౌట్ అనేది అవుతాయి. అండ్ ఒక్కొక్క లాట్ వాల్యూ వచ్చేసి 10,000 to 15,000 మధ్యలో ఉంటుంది. అండ్ కంపెనీ ఏదైతే ఆఫర్ ప్రైస్ ఉంటుందో, బేస్ ప్రైస్ ఉంటుందో, ఆ బేస్ ప్రైజెస్ మీద ఎన్ని షేర్స్ అలొకేట్ అవుతాయి అనేది ఉంటుంది. సో యావరేజ్గా ఒక ఐపీఓ లాట్ సైజు లేదా లాట్ వాల్యూ వచ్చేసి 10,000 to 15,000 ఉంటుంది. కాబట్టి ఒక కంపెనీ తన షేర్ ప్రైస్ 100 రూపీస్కి తీసుకొస్తుంది అని అనుకుంటే మీకు 100 to 150 షేర్స్ అనేవి అలొకేట్ అనేది అవుతాయి. అండ్ మీరు మినిమం అంత ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో మీకు ఐపీఓ అంటే ఏంటి, కంపెనీస్ ఐపీఓని ఎందుకు తీసుకొస్తాయి, వాటి వెనకాల ఉన్న సిస్టమ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అలొకేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నిటి గురించి ఐడియా వచ్చేస్తే ఈ ఐపీఓస్ అనేది బేసిక్గా 2 కేటగిరీస్ వాళ్ళు అప్లై చేస్తారు. ఒకళ్ళేమో లిస్టింగ్ గెయిన్స్ కోసం, ఇంకొకళ్ళేమో ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లిస్టింగ్ గెయిన్స్ అంటే ఏంటి, మనం ఐపీఓ అప్లై చేసాము, ఐపీఓ ఏ రోజైతే లిస్ట్ అవుతుందో ప్రాఫిట్ ఆర్ లాస్ సంబంధం లేదు, లిస్ట్ అయిన రోజు అమ్మేస్తారు. సో అదేమో లిస్టింగ్ గెయిన్స్ అప్రోచ్. ఇంకొకరు ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి కంపెనీ ఫినాన్షియల్స్, ఫండమెంటల్స్, కంపెనీ గురించి అన్నీ తెలుసుకొని లాంగ్ టర్మ్గా కంపెనీ బెటర్గా ఉంటుంది అని చెప్పి ఈ ఐపీఓలో బెటర్ వాల్యూ వస్తుందనే ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ కూడా ఐపీఓస్లో అప్లై అనేది చేస్తారు. సో ఇప్పుడు ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి బెటర్ రిటర్న్స్ ఉంటాయా లేదా లిస్టింగ్ గెయిన్స్ కోసం వాళ్ళకి బెటర్ రిటర్న్స్ ఉంటాయా, మనం ఈ రెండిట్లో అప్లై చేస్తుంటే, 2 కేటగిరీస్లో అప్లై చేస్తుంటే ఏ పారామీటర్స్ని చూడాలి, ఏ చెక్ బాక్సెస్ని టిక్ పెట్టుకోవాలి, మనకి బెటర్ లిస్టింగ్ గెయిన్స్ అవ్వచ్చు, బెటర్ ఇన్వెస్టింగ్ కోసం అవ్వచ్చు, ఏం చూసుకోవాలో అది డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా సరే ఫస్ట్ చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ స్టేటస్. ఈ సబ్స్క్రిప్షన్ అనేది 3 డేస్లో రన్ అవుతుంది. Day 1, Day 2, Day 3. ఒక ఐపీఓ, ఒక కంపెనీ ఒక ఐపీఓకి తీసుకొచ్చినప్పుడు 3 డేస్ టైం ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. రీటైలర్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, అందరూ ఈ 3 డేస్లో సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు లేదా అప్లై అనేది చేస్తుంటారు. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ నేను ఇందాక చెప్పినట్టే ఎంత ఎక్కువ ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఉంటే మనకి అంత మంచిది. అందులో ఇన్స్టిట్యూషనల్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ఆ ఐపీఓ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, బెటర్గా లిస్ట్ అవుతుంది అని చెప్పి మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. సో దానికోసమే ఇన్స్టిట్యూషన్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఉన్న స్టేటస్ని మనం చూసుకొని అలాంటి ఐపీఓస్లో అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఐపీఓ 100 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది లేదా 10 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయింది అని అన్నప్పుడు మీ ఛాన్సెస్ వచ్చేది కూడా తగ్గిపోతుంది, మీ ప్రాబబిలిటీ పడిపోతుంది మీకు మంచి ఐపీఓ రావడానికి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇది లాటరీ సిస్టమ్ కాబట్టి ఒక్క షేర్కి, ఒక్కటే ఐపీఓకి, ఒక్క లాట్ కోసము 100 మెంబర్స్ అప్లై చేస్తున్నారని అనుకుంటే 100లో ఒక్కళ్ళకే వస్తుంది. సో 100
టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయిపోయింది అని అంటే ప్రతి 100 మెంబర్స్లో ఒక్కళ్ళకే ఐపీఓ వస్తుంది. బట్ అది మీరు ఓకే ఉండాలి, ఎందుకంటే మంచి కంపెనీ మంచి ఐపీఓ ఉందనుకుంటే డెఫినెట్గా అందరికీ రాదు కాబట్టి కొంతమందికే అలోకేట్ అనేది అవుతుంది. సెకండ్ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం. అంటే ఒక కంపెనీ ఐపీఓ త్రూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే కంటే ముందరే కొన్ని ప్రైవేట్ ఎంటిటీస్ ఈ కంపెనీ షేర్స్ని బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేస్తుంటాయి అన్న విషయాలుగా. అండ్ ఐపీఓ ప్రైజింగ్ కంటే ఈ గ్రే మార్కెట్ ప్రైజింగ్ కనుక ఎక్కువ ఉంది అనుకుంటే లిస్టింగ్ రోజు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంకి ఈక్వల్గా లేదా ఇంకొంచెం ఎక్కువే వస్తుంది అని చెప్పి ఈ గ్రే మార్కెట్ ప్రీమియం సిగ్నిఫై అనేది చేస్తుంది. అండ్ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం మీరు ఎలా తెలుసుకుంటారు? ఇంక సింపుల్గా మీరు గూగుల్లో గ్రే మార్కెట్ ప్రీమియం ఆఫ్ అని చెప్పి కంపెనీ పేరు సెర్చ్ చేయగానే మీకు ఏ కంపెనీదైనా జిఎంపీ వాల్యూ వస్తుంది. అండ్ మీ ఐపీఓ ప్రైస్ కంటే ఈ జిఎంపీ వాల్యూ ఎక్కువ ఉంది అనుకుంటే మీకు లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తాయని ప్రాబబిలిటీ అనేది పెంచుతుంది. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి హైప్. అంటే ఈ ఐపీఓ కోసం ఎంత హైప్ క్రియేట్ అవుతుంది, సోషల్ మీడియాలో అక్కడ న్యూస్ ఛానల్స్ ఎంతమంది దానికి హైప్ ఇస్తున్నారు, దానికి ఎంత డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాడ్ కంపెనీ బ్యాడ్ అయినప్పటికీ కూడా దానికి మంచి డిమాండ్ ఉంది, మంచి హైప్ ఉంది అనుకుంటే లిస్టింగ్ గెయిన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. తర్వాత పడిపోవచ్చు, పెరగచ్చు, అది సెకండరీ. కానీ లిస్టింగ్ గెయిన్స్ కోసమే మనం చూస్తున్నామని అనుకుంటే ఈ హైప్ ఎక్కువ ఉన్న కంపెనీస్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా అంతే పెరుగుతాయి. సో మీరు ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే చూస్తున్నారు అనుకుంటే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఎక్కువ ఉండి, సెకండ్ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఎక్కువ ఉండి, అండ్ థర్డ్ మంచి హైప్ ఉంది, అందరూ ఆ ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటే లిస్టింగ్ డే రోజు ఈ ఐపీఓ బెటర్గా పర్ఫామ్ చేసి మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరిగిపోతాయి. అండ్ యాజ్ అ ఇన్వెస్టర్గా కూడా మీరు ఐపీఓ కోసం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఈ 3 బాక్సెస్ని డెఫినెట్గా టిక్ అనేది చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మీరు కంపెనీ ఫండమెంటల్స్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, ఐపీఓని ఎందుకు తీసుకొస్తున్నారు, రీజన్స్ అన్నీ మీకు స్ట్రాంగ్గా ఉండి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు అప్పుడు కూడా డెఫినెట్గా ఇవే బాక్సెస్ని టిక్ చేసుకొని ఐపీఓకి అప్లై అనేది చేయొచ్చు. ఎందుకంటే మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా అంతే ఉంటాయి. కానీ సిమిలర్ వేలో మీరు కంపెనీ ఫండమెంటల్స్ అన్నీ చూసుకొని కంపెనీ అంతా బాగుంది, కానీ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఈ సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, హైప్ అవ్వచ్చు, గ్రే మార్కెట్ ప్రీమియం అవ్వచ్చు, ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు మనకి ఐపీఓ రోజు లిస్టింగ్ రోజు తక్కువలో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యాజ్ అ ఇన్వెస్టర్ మీకు ఐపీఓ అప్పుడు కాకుండా లిస్ట్ అయిన తర్వాత మీకు బెటర్ వాల్యూ వస్తుంది కాబట్టి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు బెటర్ ఆప్షన్. అండ్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు ఇంకొక పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ ఐపీఓ అనేది లాట్ సిస్టంలో ఉంటుంది అండ్ మీరు 10,000 to 15,000 ఇన్వెస్ట్ అనేది చేయాలి. కానీ మీ మనీ మేనేజ్మెంట్ రూల్స్, మీ క్యాపిటల్ అలొకేషన్, మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో 10,000 to 15,000 కనుక మీరు అలొకేషన్ అవ్వట్లేదు అని అనుకుంటే స్టిల్ ఐపీఓ మంచిదైతే మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసి లిస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్స్ని బుక్ చేసి ఆ కంపెనీలో ఎంతైతే పర్సెంటేజ్ మీరు ఉంచాలనుకుంటున్నారో అంత ఉంచి కంటిన్యూ చేయొచ్చు. లేదు 10,000 to 15,000 చాలా తక్కువ, నేను 1 lakh ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే స్టిల్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓని అప్లై చేసి తర్వాత మీరు క్యాపిటల్ అనేది దానికి యాడ్ ఆన్ అనేది ఈజీగా చేయొచ్చు. సో యాజ్ అ ఇన్వెస్టర్ కూడా లిస్టింగ్ గెయిన్స్ రూట్లోనే వెళ్ళి తర్వాత దాన్ని హోల్డ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. అండ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఐడియా ఫోర్జ్ అవ్వచ్చు, నెట్వెబ్ అవ్వచ్చు, ఉత్కర్ష్ బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నిట్లో కూడా మీరు ఇన్స్టిట్యూషనల్ సబ్స్క్రిప్షన్స్ చూసుకుంటే 100 times 150 times ఉన్నాయి, హైప్ ఉంది, గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు లిస్టింగ్ గెయిన్స్ కూడా చూసుకుంటే 90% 80% అని ఉన్నాయి. అండ్ మీరు టాప్ గెయినర్స్లో కూడా చూసుకుంటే అన్నిట్లో ఇన్స్టిట్యూషనల్ సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అవ్వచ్చు అండ్ హైప్ అవ్వచ్చు మంచిగా ఉంది కాబట్టి మనకి బెటర్గా పర్ఫామ్ అనేది చేశాయి. అండ్ ఇంకొక సైడ్లో నెగటివ్గా లిస్ట్ ఇచ్చిన లేదా లాసెస్ ఇచ్చిన ఐపీఓస్ మనం చూసుకుంటే ఉదయ్ శివకుమార్ ఐపీఓ అవ్వచ్చు, యావ్లాన్ ఐపీఓ అవ్వచ్చు, దీంట్లో ఇన్స్టిట్యూషనల్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఐపీఓస్ గురించి ఎవడూ మాట్లాడుకోలేదు, డిమాండ్ లేదు, హైప్ లేదు, గ్రే మార్కెట్ ప్రీమియం లేదు కాబట్టి అవి మనకి లాసెస్ అనేవి ఇచ్చాయి. సో మీరు ఏ ఐపీఓస్కి అప్లై చేసుకున్నా కూడా ఈ ఫ్యాక్టర్స్ 3 మినిమం టిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఐపీఓస్కి అప్లై చేసేటప్పుడు మీకోసం బోనస్ టిప్స్ ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ అనేది Day 1, Day 2, Day 3 డేస్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ రోజు అప్లై చేసినా డజంట్ మ్యాటర్. మీరు 3rd day అప్లై చేసినా కూడా మీ అందరినీ సిమిలర్గా సిస్టమ్ అనేది ట్రీట్ చేస్తుంది కాబట్టి 3rd day వరకు వెయిట్ చేయండి. నిజంగా సబ్స్క్రిప్షన్ ఎంత బిల్డ్ అవుతుందో అని చూసుకొని 3rd day రోజు మీరు అప్లై చేస్తే మీకు బెటర్ బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ ఈ ఐపీఓస్ని అప్లై చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సపోజ్ నా దగ్గర 1,50,000 ఉంది అప్లై చేయడానికి, సో నేను 10 డిఫరెంట్ బ్రోకర్ అకౌంట్స్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క అకౌంట్ నుంచి ఒక్కొక్క లాట్ అనేది అప్లై చేస్తాను, సో నా ఛాన్సెస్ పెరిగిపోతాయి అని చెప్పి అందరూ అలా అనేది అలాట్ అనేది చేస్తారు లేదా అప్లై అనేది చేస్తారు. కానీ యాజ్ అ సిస్టమ్ ఒక పాన్ కార్డ్ నుంచి మల్టిపుల్ అప్లికేషన్స్ కనుక వచ్చాయంటే మీ అప్లికేషన్లు అన్నీ రిజెక్ట్ అనేది అయిపోతాయి. సో
ఆ తప్పు ఎప్పుడూ చేయకండి. దానికంటే సింపుల్గా మీరు చేసే ఆప్షన్ ఏముంటుంది అని అంటే, మీ పేరు మీద, మీ ఫ్యామిలీ పేరు మీద, ఫ్రెండ్స్ పేరు మీద డిఫరెంట్ ప్యాన్స్ మీద ఉన్న డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఐపీఓస్కి అనేది అప్లై చేయండి. అప్పుడు మీకు ఐపీఓ అలోకేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా పెరిగిపోతాయి. సో ఈ వీడియోలో మీకు ఐపీఓస్ మీద ఉన్న అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయని అనుకుంటున్నాను. అండ్ లిస్టింగ్ గెయిన్స్ మంచిగా రావడానికి మీరు ఏ మెథడ్స్ని ఫాలో అవ్వాలో కూడా మీకు మంచి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు అసలు ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, కాంపౌండింగ్ ఏంటి, ఇవన్నిటి మీద కూడా స్టిల్ ఇంకా డౌట్ ఉంది, ఇంకా క్లారిటీ లేదు అనుకుంటే ఈ కార్డు మీద ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటిది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.